ఈ ప్రపంచ దేశాల తీరుతెన్నులు గమనించారు అనుకోండి, మీకు ఒక గ్లోబల్ క్రైసిస్. ఎందుకంటే నేపాల్ గురించి మాట్లాడాము. ఒక చిన్న దేశం అండి, పెద్దగా జీడిపి లేదు, పెద్ద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమి ఉండదు, ఎక్కడో కొండల మీద ఉంటారు. సో అక్కడ ఏం జరిగితే ఏంటి, ఒకవేళ రాచరిక పాలన వచ్చినా కూడా ఆ ప్రజలు ఓకే అంటారు, ఆ రాజుగారికి బ్రహ్మరథం పడతారు, ఎటొచ్చా అక్కడ ఒక హిందూ రాష్ట్రము ఉంటుంది. సో ఇది భారతీయులు మీకు అక్కడ నేపాల్ గురించి ఆలోచిస్తాం. మరి జపాన్కి ఏమైందండి? జపాన్ యొక్క ప్రధానమంత్రి అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ యొక్క హెడ్ చీఫ్, ఈయన రాజీనామా చెయ్యడం ఇది అమెరికాను ఎంతలాగా ఒక ప్రమాదములో పడేస్తుంది అంటే దీనినే మనము గ్లోబల్ క్రైసిస్ అని చెప్పాలి. నేను గత సంవత్సరము కూడా జపాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ప్రపంచంలో టాప్ 5 జీడిపిస్లో మీకు జపాన్ కూడా ఉంటుంది. అంటే మీకు ఇంతలాంటి ఒక టాప్ కంట్రీ కదండి. మొన్నే మనము జపాన్ని దాటాం జీడిపిలో, ఆల్మోస్ట్ 4.19 ట్రిలియన్, మీకు సమానంగా భారత్కి సమానంగా ఉండే ఒక దేశం. మరి అలాంటి దేశంలో ఇలాంటి ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మీకు ఎలా చెప్తారంటే 6 ఏళ్లలో 6 ప్రధానమంత్రులు మారిన చరిత్ర కలిగిన జపాన్. సో ఇవాళ మీకు షిగురు ఇషిబా అంటారు, ఈయన కూడా రాజీనామా చేశాడు, అంటే కిషిదా అయిపోయింది, ఇప్పుడు ఇవాళ మీకు ఇషిబా. ఏం జరుగుతుంది? మరి టాప్ జీడిపి కదండి ఒకప్పుడు జపాన్. ఇంకా చెప్పాలంటే 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ కరెన్సీని హోల్డ్ చేసే ఒక దేశం. అంటే అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్. ఆసియా ఖండములో అమెరికా ఏ పని చెయ్యాలన్నా జపాన్ ద్వారా చెయ్యవచ్చు. అలాంటి ఒక స్ట్రాంగ్ ఎకానమీ అని అనుకున్నారు. ఇవాళ ఈ దేశమే కుప్పకూలిపోతుందా? ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ టైంలో మాట్లాడాం. జపాన్ ప్రజలు మీకు హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళంట, డే అండ్ నైట్ పనిచేస్తారు. ఇక అక్కడ స్ట్రైక్ అన్నారు అనుకోండి, మీకు ఆ ప్రజలు వెళ్ళి ఇళ్లలో కూర్చోరు, వాళ్ళ అవసరానికి మించిన ప్రొడక్షన్ చేస్తారు. అంటే ఒక 10,000 షూస్ తయారు చేయాలి అంటే 20,000 షూస్ తయారు చేస్తారు. సో ఇప్పుడు గొడౌన్స్ సరిపోవు, ఎక్కడ అమ్మాలో తెలియదు, ప్రభుత్వము ఒక క్రైసిస్లో పడిపోతుంది. అలాంటి నిరసనలు తెలిపే జపాన్ ప్రజలు ఇవాళ బద్ధకస్తులుగా మారిపోయారు. మీకు వాళ్ళ యువత ఎక్కడో అక్కడ ఉద్యోగం చేసుకోవడము, మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, మేము ఒక బార్లో కూర్చొని తాగుతూ ఉంటే చాలు, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆలోచన అంతా కూడా మీకు ఈ మత్తులో ఉండడాన్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఇది జపాన్ యొక్క పరిస్థితి. లాస్ట్ ఇయరే ఇదంతా మనం లాస్ట్ ఇయర్లో మాట్లాడాం, ఈ ఇయర్ కాదు. కానీ ఇప్పుడు మీరు చూసారో అనుకోండి, జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా చూసుకున్నా ఇంప్రూవ్ అవ్వదండి. మనం ఆల్రెడీ వాళ్ళని ఓడించేశాం. సో నెక్స్ట్ జర్మనీలో కూడా ఇలాంటి పరిస్థితి. కానీ అక్కడ ఉండే ప్రజల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. వాళ్ళు ఒక ఎనర్జీ క్రైసిస్లో ఉన్నారు. ఎందుకంటే మీకు రష్యాతో యుద్ధము కదా, కాబట్టి జర్మనీ వాళ్ళ సమస్యలు వేరు. సో ఇదంతా ఏంటి, భారత్కు అడ్వాంటేజ్. కానీ జపాన్ వాళ్ళు మన దేశంలో పెట్టుబడిగా పెడతాను అన్న 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ అక్కడ రిస్కులో పడింది. సో జపాన్లో ఏం జరుగుతుంది? వరుసగా ఇలాంటి పొలిటికల్ క్రైసిస్ ఏమిటి? జపాన్లో ఇలాంటి మార్పులు జరిగితే అంటే మీకు జియో పాలిటిక్స్లో చేంజెస్ వస్తే ఇది డైరెక్ట్గా అమెరికాను ఇంపాక్ట్ చేస్తుందండి. డొనాల్డ్ ట్రంప్ది చెత్త పాలన అని ప్రతిరోజు ఎందుకు మాట్లాడుతున్నాము? ఇతని యొక్క పాలసీస్ వలన యావత్ ప్రపంచము కూడా ప్రమాదంలో పడే అవకాశం. ముందు వీడు మునుగుతాడు, వీడితో పాటు ఇన్ని దేశాలను కూడా ముంచాలి అన్న ఆలోచన ఉందా? మరి ఫ్రాన్స్ చూడండి, వీళ్ళందరూ మన మిత్ర దేశాలు. జపాన్ అంటే మనకు క్లోజెస్ట్ ఎయిలీ. ఫ్రాన్స్ వాళ్ళు ఇవాళ రఫేల్ విమానాలు, రఫేల్ యొక్క ఫ్యూయలేజ్ మన దేశంలోనే తయారు చేయాలని ఒప్పందాలు అయిపోయాయి. అలాంటిది మీకు 3 నెలలు 6 నెలలు ఈ కౌంటులోనే వాళ్ళ ప్రధానమంత్రులు ఉండడం అంటే మీకు ఈ ప్రస్తుతం ఉండే ప్రధానమంత్రి ఇతను నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇతను ఏం చెప్తున్నాడంటే మీకు ఒకే థీమ్ అండి, చూడడానికి ఫ్రాన్స్ అబ్బా ఎంత గొప్ప దేశం, ఎంత సంపన్న దేశం అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మనము కటిక పేదరికములో ఉన్నాము, మన అప్పులు రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది, జీడిపి పడిపోతుంది, దీనిని మనం ఎవరము గమనించడం లేదు. అంటే మీకు మెయిన్ థీమ్ ఏంటి? అప్పులు.
ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాగే ఫ్రాన్స్ లాంటి ఒక అగ్రరాజ్యము కూడా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉంది. ఇదంతా ఏమిటి? అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్స్ వీళ్ళు. అమెరికా వాడు ఏం చెప్తే అదే చెయ్యాలి. దాంతో మీకు ఫ్రెంచ్ విప్లవం మీకు తెలిసే ఉంటుంది. ప్రజలు తిరగబడతారట. ఫ్రాన్స్ ప్రజలే మామూలు వాళ్ళు కాదు. డైరెక్ట్గా వెళ్ళి నేపాల్లో ఏం జరిగిందో ఫ్రాన్స్లో కూడా ఎన్నోసార్లు ఇలాగే జరగడం మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారా? ఎందుకంటే మొన్న ఇమాన్యుయల్ మ్యాక్రోను మనము రష్యాతో యుద్ధము చేయబోతున్నాము, మన సైనికులను సిద్ధము చెయ్యండి, ఫ్రాన్స్లో ఉండే ఆసుపత్రులంతా కూడా రెడీగా ఉంటాయి, ఏంటి యుద్ధం చెయ్యండి, చావండి లేదా గాయాల పాలై ఇక్కడ వచ్చే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి, అంటే వార్ టాక్టిక్స్. దేశము క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించడం, ఇదంతా ఇవాళ తెలియదా? మీకు నాకు తెలియదా? సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు దీన్ని గుర్తించలేరా? సో ఇదంతా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఆడుతున్న నాటకము అని చెప్పి వాళ్ళ ప్రజలకు అర్థమైంది. ఇంతలో వీళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంటులో చెప్తున్నాడు, మనము కటిక పేదరికంలో ఉన్నాము, ఇప్పుడు మనం ఒక అడ్వాన్స్డ్ కంట్రీ కాదు. అంటే మీరు భారత్ యొక్క జీడిపి చూడండి, ఫ్రాన్స్ను చూడండి, ఎక్కడ పోలికే ఉండదు. మీకు 10 ఏళ్ల క్రితం వాళ్ళందరూ మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా పడిపోయారు? ఏమీ లేదు, ఎక్కడ చూసినా అప్పులే. అమెరికా వాడు ఏం చెప్తే ఎస్ బాస్ అని అనడం. మొన్న కూడా యూరోప్ యూనియన్ నాయకులు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ముందే కూర్చొని ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తాడా, ఆయన ఎలా ప్రసన్నము చేసుకోవాలి, ఇదే కానీ మన భారత్ మోడల్ను వీళ్ళు ఎవరు ఫాలో అవ్వలేదు. మనము ఎవరి ముందు తల వంచము, నువ్వేరా మమ్మల్ని కాపాడుతున్నావు, నథింగ్ అండి. మనమే ప్రపంచ దేశాలను కాపాడాలి అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అంటే చెప్తారు చూసారా, మీకు అసలు సిసలైన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీ సొంత మార్గం నుంచే. ద రియల్ హెల్పింగ్ హ్యాండ్ ఈజ్ యువర్ హ్యాండ్ ఓన్లీ. మీ చేతులే మిమ్మల్ని కాపాడుతాయి, ఎవడో కాదు. ఇవాళ వరకు వీళ్ళేంటి, అమెరికా మీదే ఆధారపడి ట్రంప్ రావడము ఇతను ఒక ఫల్టీ కొట్టడం, ప్లేటుని పిరాయించడంతో ఫ్రాన్స్కి ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, జపాన్కి ఏమి అర్థం కావడం లేదు. ఇలాంటి ఒక క్రైసిస్లో ఈ దేశాలు పడిపోవడం, ఎవరికీ కూడా ట్రంప్ మీద నమ్మకం లేదు, అమెరికా మనల్ని కాపాడుతుందన్న అసలు ఆ ఫెయితే లేకుండా అయిపోయింది. దాంతో ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నువ్వు ఎందుకురా రష్యాతో యుద్ధం, అసలు నువ్వు ఎందుకు నాటోలో ఉన్నావు? ఇప్పుడు నాటోలో ఉంటే మీరు డబ్బులు కట్టాలి కదండి, ఎందుకు కట్టాలి? నువ్వు ఎందుకు మా గురించి ఆలోచించవు? ఇదే సమస్య అండి. ఒక దేశము, ప్రజలు, ఇక్కడ పరిపాలకులు ఎవరికి ఎటువంటి కనెక్షన్ లేకుండా మీకు ఈ పాలకులకేంటి, మేము అధికారంలో ఎలా ఉండాలి, ప్రజలు ఏమైపోతే మాకేమిటి, ప్రజలకేంటి మేమే మీకు ఓట్లు వేస్తున్నాము, సో మా అవసరాలు తీర్చకుండా నువ్వు ఏదో ప్రపంచాన్ని వెళ్ళి ఉద్ధరిస్తావంటే మాకేంటి, మాకెందుకు, అసలు మీరు వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇవాళ ఫ్రాన్స్లో మరొక ఫ్రెంచ్ విప్లవాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అన్నారనుకోండి, 2027 వరకు కూడా నాదే పరిపాలన, ఎంతమంది ప్రధానమంత్రులు మారిపోయినా నేనైతే ఉంటాను. ప్రతి ఒక్క దేశంలో ప్రజలు ఏం కోరుకుంటారండి, నా దేశము బాగుండాలి, సో నేను బాగుండాలి. అలా ఉండాలంటే నా ప్రభుత్వము స్టేబుల్గా ఉండాలి. అప్పుడే కదా మీకు ఈ ప్రాస్పెక్టాస్ అనండి, మీ ఎదుగుదల, జీడిపి, రెవెన్యూస్, ప్రాఫిట్స్ అన్నీ మాట్లాడతాం. అలాగా ప్రపంచంలో మీకు ఒక సినారియో కనిపించడం లేదండి. ప్రతి ఒక్క దేశము కూడా ఒక క్రైసిస్లో పడిపోతుంది. కాబట్టి నేపాల్ లాంటి ఒక చిన్న దేశము, ఇవాళ జపాన్ లాంటి ఒక అతిపెద్ద ఎకానమీ, ఫ్రాన్స్ లాంటి యూరోప్లో ఒక అతిపెద్ద దేశం ఫ్రాన్స్, వాళ్ళు కూడా ఇలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడు మీరు ఏం చూస్తున్నారు? ప్రపంచము ఇలాగే ఉంటుందా, లేదా మీకు అన్రెస్ట్, సివిల్ వార్ అంటాం, ఈ అన్రెస్ట్ పెరిగి మీకు ఎటు చూసినా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఒక వైలెన్స్లోకి దిగిపోతుందని మీకు అనిపిస్తుందా? నాకైతే అలాగే ఉంది. ఫ్రాన్స్లోని ఇవాళ మనం వైలెన్స్ చూస్తున్నాము, ఇజ్రాయెల్లో జెరూసలేంలో కూడా ఇదే జరిగింది, నేపాల్లో కూడా ఎన్నో మరణాలు. సో ఇదంతా చూసినప్పుడు మనము ఒక గ్లోబల్ క్రైసిస్లో ఉన్నామని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.